హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నాను. అలాగే ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో తిరుపతి టు చెన్నై వెళ్ళాం కదా! క్యాంప్ వెళ్ళే ముందు వీడియో అండి. క్యాంప్‌కి ఏమేమి తీసుకున్నాము, అలాగే మహాబలిపురం నుంచి కట్ చేశాను కదా! వీడియో ఇంకా పెట్టలేదు. అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. క్యాంపు వెళ్ళే ముందు మేము సండే బయలుదేరాము. ఇది సాటర్డే వీడియో షూట్ చేశాను. ఇది అవుట్‌డోర్ వీడియోస్ అంటే చాలా కష్టం. కానీ ఏదో కొంచెం కొంచెం క్లిప్స్ అలా తీసానండి. అలాగే ఇక్కడ మేము క్యాంప్‌కి ఏటేటి అవసరమో ఏవి అన్నీ చూసుకున్నా కూడా ఏవో ఒక వాంటింగ్ వస్తుంటాయి కదా! అలా కాకుండా అన్ని కర్చీఫ్స్ గానీ, పిల్లలు తినడానికి గానీ, అలాగే డ్రెసెస్ గానీ ఏం అవసరమో అన్నీ కూడా ఇక్కడ రిలయన్స్ మార్ట్‌కైతే వచ్చాము. ఇది శ్రీకాకుళం జిల్లాలో రిలయన్స్ మార్ట్. అన్నీ కూడా చూస్తున్నాను. ఇంకా మేము సాటర్డే అంటే సండే అందరికి హాలిడే కాబట్టి సాటర్డే ఈవినింగ్ చాలా రష్ ఉంటుంది ఇక్కడ. మరి మాకైతే తప్పదు కాబట్టి వచ్చాము. యాక్చువల్ మేము ఎప్పుడు సాటర్డే రాము. యాక్చువల్ నేను వస్తే నూన్ టైంలో వచ్చి అన్నీ కూడా తీసుకుంటాను. ఇది సాటర్డే ఈవినింగ్ మేము వచ్చేటప్పటికి నైట్ అయ్యింది. 7 అలా అయిపోయిందండి. మొత్తానికి మార్ట్‌కి అయితే వచ్చాము. ఏమేమి కావాలి ఏది అనేది అంతా కూడా నేను రాసుకొని తీసుకొని వచ్చాను. అన్నీ తీసుకుంటే మనకి క్యాంపులో ఏ ఇబ్బంది ఉండదు. అన్నీ కూడాను పూజకి సంబంధించినవి, అలాగే పిల్లల బట్టలు అవ్వనివ్వండి, నైట్ డ్రెస్సులు అవ్వనివ్వండి, మనకు కూడాను ఏం అవసరం అన్నీ చూసుకోవాలని చెప్పి ఇలా వచ్చాను. బండి కూడా ఎక్కడ పార్క్ చేయాలో తెలియట్లేదు, అంత రష్ ఉంది. సాటర్డే చాలామంది షాపింగ్కి వస్తారు. ఇంకా సండే అయితే ఫుల్గా ఉంటుంది, అస్సలు చెప్పనవసరం లేదు. బిల్లింగ్ అయితే చాలా టైం పడుతుంది. తీసుకునే కొన్ని ఐటమ్స్ అయినా సరే మనం షాపింగ్ ఎంత 1 అవర్ అలా చేసామనుకోండి, మినిమం 1.5 అవర్ అలా పడుతుంది బిల్లింగ్‌కి. అంతా ఇంకా చాలా స్లో చేస్తారు ఇక్కడ కూడా బిల్లింగ్. అంతే ఎక్కువ ఇక్కడికి రావాలనిపించదు. ఎక్కువ మేము విశాల్ మార్ట్‌కి వెళ్తుంటాము. ఇది మా ఇంటి దగ్గరలో ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా నూన్ టైంలో వస్తేనే కొంచెం ఖాళీగా ఉన్నట్లుంటుంది. ఇంకా ఈవినింగ్ అస్సలు ఖాళీ ఉండదు. అన్నీ కూడా ఏం అవసరమో అన్నీ కూడా చూసి తీసుకుంటున్నాను. అవన్నీ కూడా ఇంకా వీడియో తీయలేదు. అన్నీ అవసరమైనవన్నీ తీసుకున్నాము. ఇంకా ఇంటికెళ్ళి లగేజ్ కూడా ప్యాక్ చేయాలి కదా! అసలే సమ్మర్ కదా! అయినా నేను శారీలో వచ్చాను. షాపింగ్ అని శారీ కట్టలేదండి. టెంపుల్‌కి వెళ్ళి అలా వచ్చాను ఇలా. టెంపుల్‌కి 6:00కి అలా వెళ్ళి 7 అయ్యేసరికి దర్శనం అన్నీ అయిన తర్వాత షాపింగ్ చేద్దామని వచ్చాము. మా బాబు, నేను ఇంకా మా బాబు ఫ్రెండ్ ముగ్గురం కలిసి వచ్చాము. అన్నీ కూడా తీసుకున్న తర్వాత రిటర్న్ అయిపోతున్నాము. ఇలా మీకు వీడియోలో చూపించాను కానీ ఒక 10 మినిట్స్ అలా కానీ మాకైతే అక్కడ 2 అవర్స్ పట్టింది. ఇంకా మా బాబుకి కావాల్సినవి ఐటమ్స్ లేవు, అవి బ్లింకిట్లో బుక్ చేస్తానని చెప్పి వచ్చేసాము. అవే కావాలి, ఉన్నవి ఏవి వద్దు, లేనివే కావాలి పిల్లలకి. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. అలా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, అమ్మ వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాం కదా, అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఏటి అవసరమో చూసి, మాకేటి అవసరమో చూసుకొని అన్నీ కూడా అక్కడ చెక్ చేసుకుందామని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా క్యాంప్ వెళ్ళే ముందే ఈ సర్దుకోవడాలు ఇవన్నీ కూడాను. మేము ఎప్పుడు క్యాంప్ వెళ్ళి ఇంకా ముందు రోజు వరకు ఇంకా అలా ప్యాక్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు మేము వెళ్తుందంతా కూడా పాలకొండ రోడ్డు అండి. 7 రోడ్ తర్వాత పాలకొండ రోడ్డు శ్రీకాకుళంలో. ఫాస్ట్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా అన్నీ కూడా నేను సర్ది పెట్టుకుంటే వీళ్ళైతే సాంగ్స్ వేసుకొని డ్యాన్స్ చేసుకుంటున్నారు, అక్క తమ్ముళ్ళు ఇద్దరు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అండి. నేను వీడియో తీద్దామని కాకుండా ఇంకా కెమెరా ఎలా పెట్టానో వచ్చి ఆపేశారు, వీడియో వద్దని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. డ్యాన్స్ అయితే బాగా చేశారో లేదో కామెంట్ చేయండి. అలాగే చాలా వేడిగా ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ ఒకటి తెప్పించుకొని అందరము కూడా తిన్నాము. ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తెప్పించుకొని అందరము కూడా తిన్నాము. ఫస్ట్ మా బాబు తిన్నాడు. ఇంకా వాడికి అవసరమైనవి ఏవో లేవి, ఫ్రింగిల్స్ ఏవో అని చెప్పి అవేమో బ్లింకిట్లో బుక్ చేశాడు. ఈ శ్రీకాకుళం జిల్లాలో బ్లింకిట్ ఓపెన్ అయ్యింది కదా, అవి 2 బాక్సెస్ అయితే బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నారు. ఫస్ట్ టైం కాబట్టి వాడు బ్యాగ్ ఇచ్చాడు, నెక్స్ట్ టైం అస్సలు బ్యాగ్ ఇవ్వడంట. అలాగే ఇంకా మేము క్యాంప్ వెళ్ళే ముందు మా అరసవెల్లిలో పండగలు అయ్యాయి. అసిరమ్మ తల్లి పండగలు అయ్యాయి. 10 ఇయర్స్కి చేస్తారు కదా, అలా అనమాట. చాలా బాగా చేశారు.
ఈవినింగ్ టైంలో ఇంకా పండగలు, మేము క్యాంప్ వెళ్ళే టైం ఇవన్నీ కూడా ఒకటైపోయి చాలా హడావిడిగా ఉంది. ఇదంతా కూడా మా ఇంటి ముందు నుంచి అమ్మవారి తల్లి వెళ్తున్నప్పుడు పండగ రోజు కాకుండా ముందు రోజు అనమాట. 1 మంత్ వరకు పండగలు చేశారు. అందులో ఏదో ఒక డే ఇది. అలాగే పండగల టైంలోనే ఇది కూడా పండగల టైంలో అండి. హార్స్ మీద ఎక్కుతారు కదా పిల్లలు, ఇంకా చిన్నపిల్లల్ని ఎక్కిస్తున్నారు. ఇంకా అది కళ్ళకి గంతలు కట్టారు గానీ, అది ఎక్కడ ఫాస్ట్‌గా వెళ్ళిపోద్దో, ఏమైపోతాడో నేనైతే వెనకతలే వెళ్తున్నాను. వాడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంక అందరికీ హాయ్‌లు, బాయ్‌లు చెప్పేస్తున్నాడు. అదయిన తర్వాత ఇది కూడా వెళ్ళేటప్పుడు ట్రైన్‌లో ఇదండి. వాడేమి తినడానికి పట్టుకున్నాడు, అది కూడా అన్నీ షూట్ చేయమంటే చేశాను. చాలా అంటే వాడు తినడానికి తెచ్చాడో, అమ్మడానికి తెచ్చాడో తెలీదు. బ్యాగ్డ్ ఐటెమ్స్ అయితే మాత్రం బ్యాగ్‌తో అన్నీ తెచ్చుకున్నాడు. బ్లింకిట్‌లో బుక్ చేసినవి, ఇంకా రిలయన్స్ మార్ట్‌లో తీసుకున్నవి అన్నీ కూడా జీడిపప్పు పకోడీ, వామ్ పకోడీ ఏంటేంటో అన్నీ మొత్తం బ్యాగ్ మొత్తం తెచ్చుకున్నాడు. జీడిపప్పు పకోడీ, వామ్ పకోడీ అవన్నీ నేను తీసుకున్నాను. అవన్నీ కూడా వాడు మాత్రం ప్రిపరేషన్ చేసుకున్నాడు. కిండర్ జాయ్‌లు, చాక్లెట్స్ అన్నీ ఏటి పడితే అవే తీసుకున్నాడు. ఎందుకంటే ట్రైన్‌లో ఇలాంటివి ఏమీ రావు కదా! ఇంకా వీడికి కావాల్సినవన్నీ కొనుక్కున్నాడు, కొని పెట్టుకున్నాడు. కిట్ క్యాట్ చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నాడు. ఇంకా హాఫ్ డే ఉంటుంది కదా ప్రయాణం అనేది. అందుకే జర్నీలోకి కావాల్సినవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాడు. అన్ని బ్యాగ్‌లో తీసి చూపిస్తున్నాడు చూడండి. అవన్నీ కూడా వాడు తినడానికే. ఒకటి అక్కకి ఒకటి నాకు అంటాడు కానీ అక్కకి ఇచ్చేది ఏముండదు. వాడే తింటాడు అన్నీ కూడాను. ఇలా సరదాగా మేము హ్యాపీగా జర్నీ అయితే చేసామండి. ఇంకా సమ్మర్ కాబట్టి ఏసీ తీసుకున్నాము. ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేసాము, వచ్చేటప్పుడు కూడా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది ఈ క్యాంప్ మాకు ఇయర్ అయితే. అన్నీ కూడా చూపిస్తున్నాడు. జర్నీలో ఇంకా టైం పాస్ కోసం అని చెప్పి ఏదో తినాలనిపిస్తుంది కదా, అందుకే ఏం అవసరమో తెలియదు కాబట్టి అన్నీ తీసుకొచ్చానని చెప్తున్నాడు. ఇంకా అలాగే ట్రైన్లో వస్తాయి సమోసాలు, ఇంకా పల్లీ చాట్లు అవి ఏం తీసుకోము మేము. ఇంకా ఇది వచ్చేసి మహాబలిపురంలో ఉందండి. ఈవినింగ్ మహాబలిపురం వెళ్ళే ముందు అనుకుంటాను. ఈ పొటాటోతో ఉంది ఏదో చిప్స్ లాగా అనమాట, అది తీసుకున్నారు, తింటున్నారు పిల్లలిద్దరూ కూడాను. పెద్దగా అంత టేస్ట్ ఏమి ఉండదు. ఈవినింగ్ మేమందరూ కూడా టీ అది తీసుకొని హాయ్ చెప్తున్నారు. మా మాయ అందరూ హాయ్ చెప్పండి. ఆ టీ తీసుకున్న తర్వాత మహాబలిపురం వెళ్ళే ముందు ఇంకా దగ్గరలో ఇది ఐస్ కోలా ఉంది, ఇక్కడ ప్రిపేర్ చేసిస్తున్నారు. ఎప్పుడో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, నాన్నమ్మ వాళ్ళ ఊర్లో తీసుకొని ఉంటాను నాకు గుర్తు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ టైం అండి ఇక్కడ ఇలా చూడడం. ఐస్ కోలా ప్రిపేర్ చేసిస్తున్నారు. అన్ని కలర్స్ వేసి చిన్నదైతే బాగుండు, చాలా పెద్దది చేస్తారు. కానీ సమ్మర్లో ఏది ఐస్కి సంబంధించింది ఏం తీసుకున్నా కూడా బాగుంటుంది కదా. 2 చెప్పారు. ఇంకా 2 కూడా తీసుకొని ఇది కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. ఫుల్ అంతా ఐస్తో కాబట్టి చాలా చాలా బాగుంది. మహాబలిపురం వెళ్ళే ముందు ఇది చాలా బాగుంది. అన్ని కలర్స్ వేశారు. చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. నేను మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము. ఆ గ్లాస్ చిన్నదైతే బాగున్ను, మరీ పెద్దది అయిపోయింది. నోటికి అంటే సరిపోవట్లేదు. చిన్నదైతే బాగున్ను. మొత్తానికి ఫుల్ ఎంజాయ్ అయితే చేశాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మహాబలిపురం అండి. చాలా లాంగ్ నుంచి షూట్ చేశాను. దగ్గరికి వెళ్ళింది ముందు వీడియోలో పెట్టాను. ఇది చాలా లాంగ్ నుంచి చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ మధ్యలో ఉంటుంది ఆ టెంపుల్. ఇంకా ఇదంతా కూడా ఓపెన్. మార్నింగ్ అయితే చాలా బాగున్ను. ఇంకా ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనుకుంటాను. చెన్నైలో మెరీనా బీచ్కి వెళ్ళాము. చూడండి 6కి అంత సూర్యుడు ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడు. చాలా వేడిగా ఉంది. బీచ్కి వచ్చినా కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది. అస్సలు కూల్ అనేది లేదు. చాలా వేడిగా ఉంది. సూర్యుడు చూడండి మనతోనే వచ్చినట్లున్నాడు. బీచ్ అనమాట. బీచ్ వాటర్ కూడా అసలు కూల్గా లేవు, చాలా వేడిగా ఉన్నాయి. అందుకే వాటర్లో కూడా వెళ్ళలేదు. స్నానాలు చేసేస్తాం, అది చేసేస్తామని వచ్చాం కానీ అస్సలు చాలా వేడిగా ఉన్నాయి. ఈ ఆకాశం కూడా కిందకి వచ్చేటట్లుంది. బీచ్ బాగుంది, మెరీనా బీచ్. ఇంకెక్కడికైనా వెళ్ళుండాల్సింది. ఇక్కడ వాటరు బాగాలేదు. ఇక్కడ స్మెల్ కూడాను చేపలు ఉంటాయి కదా, ఆ స్మెల్ అయితే వస్తుంది. ఇంకెక్కడికైనా వెళ్ళుండాల్సింది. మేము ఉండే రూమ్కి దగ్గర కాబట్టి వచ్చేసాము.
మార్నింగ్ వచ్చినప్పటికి 6 గంటలకు అలా వచ్చినప్పుడు కూడా చూడండి చాలా ఎండగా ఉంది. ఇక్కడ కూడా మరి మిస్ చేయకూడదు కదా, వీడియో అనేది తీసుకోవాలి కాబట్టి నేనైతే అలా వీడియో తీశాను. చాలా చాలా మొత్తానికి ఏది మిస్ చేయకూడదు ఉన్నంత వరకు కూడా. కాబట్టి ఎండైనా వానైనా వేరే వేరే దగ్గరికి వెళ్ళాము అంటే అసలు 1 అవర్ కూడా వేస్ట్ చేయకూడదు, చూసేయాలి అని చెప్పి వచ్చేసాము. చూడండి 6:37 అవుతుంది. చాలా ఎండగా మధ్యాహ్నం 1 గంట 2 అయినట్లుంది. ఇక్కడ మొత్తానికి బీచ్ అంతా కూడా తిరిగేసాము. చాలా బాగుంది, కానీ కొంచెం చల్లగా ఉంటే బాగున్ను. బాగా తిరిగి తిరిగి వచ్చాం కదా, కొబ్బరి బొండాలు అయితే తీసుకుంటున్నాము. కొబ్బరి బొండం వాటర్ తీసుకుంటే చాలా మంచిది. ఎంత ఎండలో తిరిగి చాలా ఇదైపోయారు పిల్లలు అని చెప్పి తీసుకుంటున్నాం. కానీ చాలా టూ మచ్ కాస్ట్ కొబ్బరి బొండం కూడాను. ఇంకా 50-60 రూపీస్ చెప్తున్నారు. పెద్దదైతే 60, చిన్నదైతే 50 అనమాట. వాటర్ నార్మల్గానే మనకి ఎలా ఉంటే అలా ఉన్నాయి, కానీ చాలా టూ మచ్ కాస్ట్ ఇక్కడ. ఇంకా అది అయిన తర్వాత ఇది అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే కిందకి దిగేటప్పుడు మేము వీడియో తీయవలసింది, మళ్ళీ మీదకి వచ్చేటప్పుడు తీయవలసింది, కానీ అదంతా కూడా మేము తీయలేకపోయాము. ఇదంతా అండర్ గ్రౌండ్ భూమి కిందన ఉంది మెట్రో ట్రైన్ అనమాట. ఈ మెట్రో ట్రైన్ ఎక్కి మళ్ళీ మేము తిరుపతికి ట్రైన్ ఎక్కాలని చెప్పి, ఇదైతే చాలా ఫాస్ట్గా వెళ్తుందని చెప్పి మాకున్న టైంలో మేము ఈ అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంది. ఏదో ట్రైన్ అంటే జస్ట్ రైల్వే ట్రాక్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడటము. చాలా ఒక అద్భుతంలా ఉంది. మొత్తానికి మేమైతే మళ్ళీ పైకి అయితే వచ్చేసామండి. ఇది రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా తిరుపతి ట్రైన్ అంటే కింద తిరుపతి కొండపై కాకుండా కింద తిరుపతికి దిగుతాం కదా, ఈ ట్రైన్లో ఎక్కి చెన్నై టు తిరుపతి మళ్ళీ వచ్చేసాము. పిల్లలు ట్రైన్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరును. నాకైతే అస్సలు ఓపిక లేదు ఎందుకంటే ఇది ఏసీ ట్రైన్ కాదు, నార్మల్ ట్రైను. వేడిగా ఉంది బాగాను, కానీ ఉండే 3 అవర్స్ కోసం. ఇంకా మాకు ఏసీది అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇవైతే టికెట్స్ ఉన్నాయి. మరి మాకు ఇక్కడ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా తిరుపతిలో, ఇంకా అని చెప్పి వచ్చేసాము. ఇది మళ్ళీ తిరుపతి వచ్చిన తర్వాత నైట్ స్టే చేయాలి కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అప్ దగ్గర రూమ్ తీసుకున్నాము. చాలా చాలా బాగుంది ఇదంతా కూడా ఫస్ట్ ఎంట్రన్స్ అండి. తిరుపతిలో ఫ్రెష్ అప్ అనమాట ఈ హోటల్ పేరు. చాలా బాగుంది. ఇక్కడ రూమ్స్ కాకుండా మేము బెడ్స్ తీసుకున్నాము. లాకర్స్ ఉంటాయి, బెడ్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి కూడా. కానీ మేము ఇంకా ఉండేది ఒక్క నైటే కదా, అన్ని రూములు వేస్ట్ అని చెప్పి ఒకే రూమ్లో 8 బెడ్స్ ఉంటాయి. 8 బెడ్స్ 8 మెంబర్స్ కరెక్ట్ సరిపోతున్నాయి కదా. ఇంకా రూమ్స్ అయితే మళ్ళీ చాలా కాస్ట్ పడిపోతుంది. ఒక రూము 3000-2000 అవుతుంది. ఇక్కడైతే ఈ రూమ్కి మేము 8 మెంబర్స్ ఉన్నాము. ఓన్లీ బెడ్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఈ 8 మెంబర్స్ కూడా ఈ 3000 పడ్డది మాకు. లాకర్స్ ఇలా బీరువాస్ టైప్ అన్నీ ఉంటాయి బట్టలు. తిరుపతిలో ఒక నైట్ స్టే చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే లాకర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మళ్ళీ కొండపైకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఐటమ్స్ కూడా పెట్టుకొని మళ్ళీ మనం రిటర్న్ వచ్చి కూడా తీసుకోవచ్చు. మేము చెన్నై వెళ్ళేటప్పుడు అలాగే ఇక్కడ లాకర్ తీసుకొని ఇక్కడ అన్నీ కూడా ప్రసాదాలు అన్నీ పెట్టేసి లాకర్లో పెట్టుకొని వెళ్ళాము. అంటే తిరుపతి వెళ్ళే వరకు చాలా యూజ్ అవుతుంది. ఫ్రెష్ అప్ అండి ఇక్కడ. ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఫ్రెష్ అప్. చాలా బాగుంటుంది. ఒక రూమ్లో 4 మెంబర్సే ఉండాలని కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ 8 మెంబర్స్కి ఒక దగ్గరే 3000 పడుతుంది. బాగుంటుందండి. ఇక్కడైతే మేమైతే ఇక్కడ తీసుకొని నైట్ ఇక్కడ స్టే చేసాము. నైట్ ఇక స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మాకు ట్రైన్ ఉంది 10:30కి శ్రీకాకుళం. టిఫిన్లు అవి కానిచ్చి ఇంకా మళ్ళీ శ్రీకాకుళం ట్రైన్ అయితే 10:30కి ఎక్కాము. ఇంకా విజయవాడకు కూడా 6 o'clock అలా చేరిపోయాము. ఇంటికైతే వచ్చేసాము. ప్రసాదాలు కూడా స్వామివారికి చూపించేసి మళ్ళీ ప్రసాదాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసాము. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడులాగా ఇంట్లో అయితే ఒక చిన్న పూజ కార్యక్రమము రుద్రాభిషేకం చేసాము. అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది. తర్వాత మా పాప బర్త్డే కూడా అయ్యింది. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బాగా చేసాము. అంటే ఎవరికి ఏం చెప్పలేదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే అని. ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. మే మంత్లో చాలా అయ్యాయి. మే నెలలో స్వామివారి దర్శనము, అలాగే చెన్నై వెళ్ళడము, పాప బర్త్డే చేయడము, అలాగే ఇంట్లో రుద్రాభిషేకం చేయడము అన్నీ కూడా బాగా అయ్యాయండి. ఇంకా ఉన్న 20 days కూడా హాలిడేస్కి టైం ఉన్నా కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని అయితే ఉన్నాము.
ఇలా అయితే మా ట్రిప్ కంప్లీట్ అయ్యిందండి. అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను. చెన్నైలో మేము చప్పక్ స్టేడియంకి వెళ్ళాము. అక్కడ అసలు వీడియో తీయలేదు, ఫొటోస్ వరకే తీసామండి. వీడియో అందరూ చూసినందుకు ధన్యవాదములు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.